అడవులు అంతరించిపోతున్నాయి. దాంతో చాలా జాతుల జంతువులు, పక్షులు కూడా మాయమవుతున్నాయి. భవిష్యత్తులో పిల్లల పుస్తకాలు, సెల్ ఫోన్లలో మాత్రమే వీటిని చూసే పరిస్థితులు రావచ్చు. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న ఆయా జాతుల పక్షులు, జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తాజాగా అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ప్రభుత్వం వినూత్న చర్యలను చేపట్టింది. కొన్ని అరుదైన పక్షులను కాపాడుకునేందుకు హెలికాప్టర్లు, దోమలను వదులుతోంది. అమెరికాలో హవాయి దీవులున్నాయి. కొద్ది కాలంగా ఇక్కడ ఉన్న 33 రకాల జాతుల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాల జాతుల పక్షులు కూడా కనబడకుండా పోయే ప్రమాదం ఉందని గుర్తించారు. 2018లో ఇక్కడ అకీకికి అనే పక్షుల సంఖ్య 450 ఉండగా 2023 ఏకంగా వాటి సంఖ్య 5కు పడిపోయిందట. ఇప్పుడిది ఒకే ఒకటి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మరో ఏడాదిలోపు 17 రకాల జాతుల పక్షులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తేలడంతో అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణవేత్తల సూచనలతో పక్షులను కాపాడేందుకు అత్యవసరంగా రంగంలోకి దిగారు. హవాయిలో ఉన్న అరుదైన కొన్ని జాతి పక్షులు మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయని గుర్తించారు. ఈ వ్యాధి సోకే దోమ కుడితే 90% పక్షులు చనిపోయే ప్రమాదాలున్నాయి. మలేరియాను ఎదుర్కొనే నిరోధక శక్తి కొన్ని అరుదైన జాతుల పక్షుల్లో లేక మృత్యువాత పడుతున్నాయి. దాంతో మలేరియాను వ్యాప్తి చేస్తున్న దోమలను నిలువరించే పనిలో పడ్డారు అధికారులు. ఇందుకోసం వోల్వాకియా అనే బ్యాక్టీరియాతో ఉన్న మగదోమలను హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చి హవాయి దీవుల్లో వదులుతున్నారు. ప్రతి వారం ఒక హెలికాప్టర్ ద్వారా 2.5 లక్షల చొప్పున దోమలను విడిచి వెళుతోందట. ఇలా ఇప్పటి వరకు 1 కోటికి పైగా దోమలను హవాయి దీవుల్లో వదిలారని తెలుస్తోంది. ఈ వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో ఉన్న మగదోమలతో కలిసి ఆడదోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా చేయటం వల్ల దోమల సంఖ్యను తగ్గించొచ్చని, తద్వారా మలేరియాను వ్యాప్తి చేస్తున్న దోమలు కూడా అంతరిస్తాయని అధికారులు చెబుతున్నారు. తద్వారా అరుదైన జాతి పక్షులను కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. అమెరికన్ నేషనల్ పార్క్ సర్వీసెస్ సహాయంతో హవాయి ప్రభుత్వం ఈ తరహా చర్యలను కొనసాగిస్తోంది.